సాహి. నేను విజ్ఞాన్ నేషన్ పాఠశాలలో ఒక తరగతి చదువుతున్నాను. ముందుకందరికి బోనాల పండుగ శుభాకాంక్షలు. బోనం అంటే భోజనం. ఈ పండుగని ఆషాఢ మాసంలో జరుపుకుంటారు. కాళీ మాతకి భోజనం సమర్పించడానికి ఈ పండుగని జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ పండుగని రాష్ట్ర పండుగగా జరుపుకుంటారు. ఇప్పుడు బోనం చరిత్ర గురించి విందాము. తెలంగాణ ప్లేగు వ్యాధి వచ్చింది. దానివల్ల చాలామంది చనిపోయారు. అప్పుడు సైనికులు మధ్యప్రదేశ్లో ఉన్న ఉజ్జయిని మహంకాళి అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అమ్మ మమ్మల్ని కాపాడు, ఈ ప్లేగు వ్యాధిని అంతం చెయ్యి, ఈ ప్లేగు వ్యాధిని అంతం చేస్తే సికింద్రాబాద్లో ఆలయం కట్టించి ప్రతి సంవత్సరం బోనం సమర్పిస్తాము అని మొక్కుకున్న. కొన్ని సంవత్సరం ప్లేగు వ్యాధి తగ్గిపోయింది. సికింద్రాబాద్లో ఆలయం కట్టించిళ్ళు. సంవత్సరం బోనాల పండుగ జరుపుకున్నారు. బోనం ఎట్లా తయారు చేశారంటే, మట్టి కుండ తీసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వేపాకులు అలంకరించి బియ్యం బెల్లం పాలు వండిన పరమాన్నాన్ని ఆ కుండలో పెట్టి పైన దీపం పెట్టి తల మీద పెట్టుకొని కాళీమాతకి సమర్పిస్తారు. అప్పుడు పోతురాజు కాళీమాతకి సోదరుగా ఉంటూ బోనాన్ని రక్షిస్తారు. తరువాత రోజు పూనకం వచ్చిన శివశక్తులు వేపాకులు పట్టుకొని కుండ మీద నిల్చొని భవిష్యవాణి చెప్తారు. దీన్నే రంగం అంటారు. దీంతో బోనాల పండుగ అయిపోతుంది. ధన్యవాదాలు.